వికెట్ పడిపోతేనే దేశం ఓడిపోతుందని భయపడే దేశభక్తుల్లారా, ఈ విషయాలపై ఎప్పుడైనా దృష్టి పెట్టారా? ఒక్కసారి ఆలోచించండి. దేశానికి అన్నం పెట్టే దేహాలెన్నో పడిపోతున్నాయి, పట్టించుకుంటున్నావా? ఇష్టమైన క్రికెటర్ ఎవరో 100 పరుగులు చేయాలని దేవుణ్ణి మొక్కుకున్నట్లు నీకు తెలిసిన రైతు ఎవరైనా 100 బస్తాలు పండించాలని ఎప్పుడైనా మనసారా కోరుకున్నావా? 2 గంటలు బ్యాటు పట్టుకొని ఆడిన అతను గాడైతే నీకు జీవితాంతం బువ్వ పెట్టే రైతన్నకేం పేరు పెడతావు? దేశాన్ని గెలిపించడానికి కొన్ని బంతులే ఉన్నాయని తెలిస్తేనే టెన్షన్ పడి గొంతు తడుపుకుంటావు. దేశాన్ని బతికించే నదులు, చెరువులు కొన్ని మాత్రమే నీళ్లతో ఉన్నాయనే ఆందోళన నీకుందా? నీకు సంతోషం ఇచ్చే ఆటగాళ్లను నీకు ఇష్టమైన రీతిలో ఎంకరేజ్ చేస్తుంటావు. నిన్ను బతికించే రైతులకెవరు ఎంకరేజ్ చేయడం లేదని తెలుసా? నీకు ఏ స్టేడియంలో పిచ్ ఎలా ఉంటుందో తెలుసు, కానీ నీ ఊరిలో మార్కెట్ యార్డ్ అసలు ఎక్కడుందో, ఎలాంటి పరిస్థితుల్లో ఉందో తెలుసా? అన్నం తింటూ కూడా పాకిస్తాన్ టీంని దేశంలో రానియ్యాలా వద్దా అని నీకు తెలిసిన గొప్పలు ప్రదర్శిస్తావు. అసలు నీ చేతిలో ఉన్నది స్వదేశీ బియ్యమా, విదేశీ ఎగుమతి బియ్యమో తెలుసా? ఇండియన్ క్రికెట్ బోర్డు, క్రికెట్ టీమో చేసిన తప్పొప్పుల్ని ఎప్పటికప్పుడు సమీక్షిస్తుంటావు. వ్యవసాయానికి పెట్టింది పేరైన దేశంలో ప్రభుత్వాలు చేసే తప్పొప్పుల్ని అసలు ఎప్పుడైనా పట్టించుకున్నావా? ఎవరు ఎప్పుడు ఎంత స్కోర్ చేశారో తెలిసిన నీకు రోజుకి ఎక్కడెక్కడ ఎంతమంది రైతులు చస్తున్నారో తెలుసా? అసలైన పరుగులు తీయడం అంటే ఏంటో నీకు తెలుసా? ఎప్పుడైనా గిట్టుబాటు ధరల కోసమో, విద్యుత్ కోసమో పోరాటం చేస్తూ లాఠీ దెబ్బలు తింటూ పరిగెత్తే రైతన్నల బాధలను చూసావా? ఏ దేశం బౌలర్ ఎలా బాల్ వేస్తాడో తెలిసిన నీకు రాజ్యం దళారీలు ఎలా రైతులను మోసం చేస్తున్నారో ఏనాడైనా ఆలోచించావా? పిల్లలు తాగే పాలు, మజ్జిగ, వెన్ననిచ్చే జంతువులను రైతులు పెంచుతున్న విషయం నీ పిల్లలకు చెప్పావా? క్రికెటర్లు బూస్ట్లో, కూల్ డ్రింకులో తాగి ఆరోగ్యంగా ఆడుతున్నారని నువ్వు అన్నం తినకుండా బతకగలవా? కామెంటరీలు వింటూ టీవీలకు అతుక్కపోయినట్లు రైతుల గురించి చర్చా కార్యక్రమాలు ఏనాడైనా చూసావా? 10 మంది ఆడే ఆట కోసం లక్షల మంది ఒకటవుతున్నాం. కోట్ల మంది ఆకలి తీర్చే రైతుల కోసం ఏం చేస్తున్నాం? ఇండియాని గెలిపించే వాళ్ళతో పాటు మనల్ని బతికించే వాళ్ళ గురించి కూడా కొద్దిగా ఆలోచించు. ఇండియా స్టేడియాల్లో గెలవాలి, మన పచ్చడి పొలాల్లో గెలవాలి. అందుకు రైతులు నాటౌట్గా నిలవాలి. మనం చీర్ లీడర్స్ కావాలి, మంచి లీడర్స్ని ఎన్నుకోవాలి. జై హింద్.